దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 4వ రోజు పారాయణ ప్రారంభము. 30వ అధ్యాయము. విభూతి ధారణ మహిమ. సిద్ధముని స్వామివారి పలుకులుగా ఇట్లు తెలుపుచున్నాడు. కృతయుగమునందు వామదేవుడను యోగి వరేణ్యుడు గలడు. అతడు సర్వసంగ పరిత్యాగి అయి యరిషడ్వర్గముల నడచి బ్రహ్మజ్ఞాన సంపన్నుడై వెలయుచుండెను. ఆ యోగి తిలకుడు సర్వాంగములకు విభూది నలముకొని జడలను బెంచుకొని యపర శివుని వలె సంచరించుచు తుదకు మానవ సంచారము లేని క్రౌంచ పర్వతమును చేరెను. ఆ ఘోరారణ్యముననొక బ్రహ్మరాక్షసుడు గలడు. అతడనేక జీవరాశులను చంపి తిని తన పొట్ట నింపుకొనుచుండెను. వామదేవునిగాంచి బ్రహ్మరాక్షసుడు తనకానాడు తినుటకు లేక నరమాంసము దొరికినది గదాయని రయమున పరిగిడుచూ వచ్చి నోరు తెరచి గుటుక్కున మృంగివేయనుంకించెను. యోగీశ్వరుని పట్టి మృంగుటకై తలపడిన బ్రహ్మరాక్షసుడు వామదేవుని పాదములపై బడి అనేక విధముల ప్రార్థించెను. ఆ బ్రహ్మరాక్షసునకు జ్ఞానోదయమైనది. పూర్వజన్మ స్మృతి కలిగినది. స్పర్శవేది సోకుట వలన ఇనుము బంగారమైనట్లు, మానస సరోవరమున మునిగిన కాకి హంసయైనట్లు, జంబూనది అందు పడిన బురద బంగారమగునట్లు బ్రహ్మరాక్షసునకా రూపము వదిలి బ్రహ్మత్వము వచ్చినది. అంతనాతడు వామదేవునిట్లు ప్రార్థించెను. మహాత్మా, ఏనుగులను మొదలు 84 లక్షల జీవరాశులను మృంగినను తీరని నా యాకలి బాధ నేటితో తీరినది. సముద్రములో గలయు నదులనన్నింటినీ పానము చేసినను తీరని నా దప్పి తీరినది. అరిషడ్వర్గములనగి మున్నెన్నడు బొందజాలని సుఖశాంతులు నాయందు మూర్తి భవించినవి. మానవుడు సాధింపనిదెద్దియును లేదు, కానీ అతని సాధనకు మించినదొకటి గలదు. అది ఏ మహాపురుష సందర్శనము ప్రభు. నాకా మహాభాగ్యము సహితము మీ కృప వలన లభించినది. జనన మరణ ప్రవాహ రూపమైన ఈ సంసార సాగరమునకు మహాత్ముల పాదసేవ నౌక వంటిది. నన్ను మీరుద్ధరింపవలయునని వేడెను. చూచితివా నామధారక, యోగీంద్రుడగు వామదేవుని శరీరమున నలముకొనిన విభూతిని స్పృశించుట వలన బ్రహ్మరాక్షసునకు పిశాచత్వము వదలి వివేకోదయమైనది. విభూతిని ధరించుట ఎందంతటి విశేషము గలదు సుమా అని తెలిపి తదనంతర వృత్తాంతమునిట్లు తెలిపెను. వామదేవుడాతనితో, ఓయి నీవెవడవు, ఈ కీకారణ్యమున నుండుటకేమి హేతువని ప్రశ్నించెను. అందులకాతడు తన వృత్తాంతమిట్లు చెప్పెను. ఓ మహానుభావ, మీ సందర్శన భాగ్యమున నా పూర్వజన్మ వృత్తాంతములు నాకు సుగోచరములగుచున్నవి. వివరింతును, సావకాశముగా వినుడు. 25 జన్మల క్రితము నేను యవన రాజ్యాధిపతిని. అనేక దురాచారములకు నా రాజాధికార సంపద దోహదమొసగినది. ప్రజలననేక విధములుగా పీడించి తిని, మద్యపానమునరించి కామాతురుడనై నేనొనరించిన దురాగతములకు హద్దుపద్దులు లేవు. కంటికింపైన కాంతలను గూడి తిని నన్నొల్లనియ్యకొనని ఇంతులను బలవద్గమున మొనరించి తిని. ఏ దినమున కా దినము క్రొత్త యొక్క వింత, పాత యొక్క రోతగానొకసారి అనుభవించిన వారిని వదలి ఇంకొక జవరాలిని గూడి సుఖించి తిని. సామంతరాజుల భార్యలు
నేనోడించి నిర్బంధించిన శత్రురాజుల భార్యలు నా కౌగిట నిర్బంధింపబడిరి. అంతఃపుర కాంతల సంఖ్య కంతు లేదు, వారి ఉసురు నాకీనాడు శాపమైనది. దేశాటనమునకేగిన విప్రుల భార్యలను కులభ్రష్టులుగా వించి తిని. ఇట్టి విప్రవనితల సంఖ్య 300. బాహుబలమున వశపరుచుకొనిన క్షత్రియాంగనలు 400, వైశ్యవనితలు 600, శూద్ర స్త్రీలు 1000 గలరు. చండాల స్త్రీలు, ఆటవిక సుందరాంగనలు, చాకలి పడుచులను 1000 గలరు. వీరందరితో మాటల చేతను, రొక్కపు మూటల చేతను, రాజ్యాధికార దుర్వినియోగము చేతను సుఖమనుభవించి తిని. వ్యభిచారమునకు దోడు మద్యపానమునకై బానిసనైన నాకు క్షయరోగము సంప్రాప్తించినది. శత్రురాజులు నాపై దండెత్తి నన్నోడించిరి. రాజ్యభ్రష్టుడనై దుర్భర వ్యాధి పీడితుడనై నేను దిక్కులేని చావు చచ్చి తిని. యమలోకమున నేను అనుభవించిన నరకయాతనలు ఇంతింత అనరానిది. నా పాపములకెల్లా శిక్ష ఎచటననుభవించి తిని. అటు పిమ్మట 2వ జన్మమున పులినై తిని, 3వ జన్మము కొండ చిలువనై తిని, 4వది తోడేలు జన్మ, 5వ దూరపంది, 6వది తొండ, 7వది కుక్క, 8వది నక్క, 9 జింక, 10 కుందేలు, 11 కోతి, 12 చీపర పిట్ట, 13 కప్ప, 14 కాకి, 15 తెలుగుబంటి, 16 అడవి కోడి, 17 గ్రుడ్డి గాడిద, 18 పిల్లి, 19 మరల కప్పనై పుట్టి తిని. 20వ జన్మమున మరల కాకినై పుట్టి తిని. 21 చేప, 22వ జన్మమున నెలుకనై పుట్టి పిల్లి నోటబడి తిని. 23వ జన్మయందు గ్రుడ్ల గూబనై, 24వ జన్మమున నేనేనుగునై పుట్టి తిని. 25వ జన్మమునంది బ్రహ్మరాక్షసత్వము నాకు సంప్రాప్తించి దుర్భర శుత్పిపాసనలకు లోనై పడరాని ఇక్కటలనుభవించుచున్నాను. ఆకలి తీర మిమ్ము భక్షింప మీపై బడదలచిన నన్ను మీరు రక్షించి కాపాడితిరి. మీ సందర్శన భాగ్యమున మీ శరీర స్పర్శచే నాకు జన్మాంతరములయందలి నా పూర్వ వృత్తాంతము విదితమైనది. బహుజన్మాంజిత పాపరాశి పటాపంచలైనది. ఇక మీ దయ నాకున్నచో నాకిక గర్భవాస నరకము లేకుండా పోవునని భావించెదను. మీరు కేవలము యోగి పుంగవులు కారు. రజతాచలము నుండి నన్ను ఉద్ధరింపని ఘోరారణ్యమునకు దయచేసిన చంద్రమౌళీశ్వరులని భావించెదను. మహాత్మా, మీ పాదములను ఆశ్రయించినంతనే నాకింతటి జ్ఞాన సంపద ఎట్లలవడినదో దయచేసి నాకు సెలవిండని పరిపరి విధముల ప్రార్థించెను. వామదేవుడాతనితో నిట్లు తెలుపుచున్నాడు. ఈ మహిమ నాయది గాదు. నేను నా శరీరమునకు లేపనమొనరించుకున్న విభూతిది. నా శరీరమును అలంకరించిన భస్మమును నీవు స్పృశించుటచే నీకు జ్ఞానోదయమైనది. తత్ఫలితముగా నీకు పూర్వజన్మ స్మృతి కలిగినది. భస్మ మాహత్యమును బ్రహ్మదేవుడు వర్ణింపజాలడు, శివునకు మాత్రమే తెలియును. కావున సర్వకాల సర్వావస్థలయందు శివుడు భస్మధారి అయి విలసిల్లును. విభూది మాహత్యమును వివరించు కథ ఒకటి గలదు, వినుము. ద్రావిడ దేశముననొక బ్రాహ్మణుడు కలడు. అతడు కులభ్రష్టుడు. ఆ ద్రావిడ బ్రాహ్మణుడొక శూద్రాంగనను దగుల్కొని ఉండెను. కులము వారెల్లరూ గూడదని నను
ఊరు వారెల్లరూ చీకొట్టినను, తల్లిదండ్రులు దండించినను, ఆ విప్రుడు శూద్రాంగనారతుడై జాతిని నీతిని విడిచి విచ్చలవిడిగా సంచరించుచుండెను. ఆ పారుడు శూద్రశ్రీ సంపర్కమున కళ్ళు సారాయము సేవించుట కలవాటు చేసి కొనెను. కులటకు కూడుగుడ్డల సగుటకును మద్యపానమునకు గావలసిన ద్రవ్యమును సేకరించుటకును వాడు దొంగతనమును చేయదొడగెను. ఒకనాడి దురాచారుడు కళ్ళు ద్రావి శూద్రవనితను గవయుటకై దాని ఇల్లు చేరెను. ఆ శూద్రరో వెలది అంతకు మున్నే ఒక శూద్రుని గూడి సుఖించుచుండెను. బ్రాహ్మణుడిల్లు చేరినంతనే తన సుఖమునకు భంగము వాటిల్లినదని శూద్రవిటుడా విప్రుని చావదన్నెను. ఆ చావు దెబ్బలకు పారుడు చనిపోయెనని ఎంచి శూద్రుడా అతని 100 వెలుపల పొదలలోని పాడుగోతిలో బారవైచెను. పారుడు కొన ప్రాణములతో నుండి కదలలేక మెదలలేక నట్లే పడి ఉండెను. ఒకించుక సేపటికి బూడిద రాశిలో పడి పొర్లాడి వచ్చిన కుక్క ఒకటి చచ్చిన వాని వలె పడి ఉన్న బాపనయ్యను జీల్చుకొని తినవలయునని అతని దరి చేరెను. ఆ ద్విజుని పాదము మొదలుకుని శిరము పర్యంతము కుక్క వాసన చూచుచుండ నా కుక్క శరీరమున కంటుకొని ఉన్న బూడిద ఫాలభాగమునను వక్షస్థలమునందును బాహులయందును నంటినది. తదుపరి ద్రావిడ బ్రాహ్మణుడు విగత జీవుడయ్యెను. ఆ విప్రుని గొనిపోవుటకు యమదూతలు వచ్చిరి. అంతలో శివదూతల శవము కడకు వచ్చి కోపముతో, ఏమి ప్రాణావసాన సమయమున భస్మలిప్తాంగులైన వారిని యమలోకమునకు గొనిపోవుటయాయని గద్దించి వారిని తరిమిరి. దూతలి విషయమును శమనునకు నివేదించినారు. దున్నపోతునెక్కి యమధర్మరాజు కడురయమున వచ్చుచు రుద్రాక్షధారులను భస్మధారులను నగు శివకింకరులను చూచి, అయ్యలారా, ఇది ఏమి న్యాయము? కులభ్రష్టుడగు ఈ బ్రాహ్మణుడు మహాపాపి, పంచమహాపాపములు నరించిన దురాచారుడు. నా దూతలను తరిమి మీరితనిని కైలాసమునకు గొనిపోవుట కన్నా చోద్యం ఇంకొకటి గలదే అని అడిగెను. అందులక శివకింకరులు పకపక నవ్వి, అయ్యా, ధర్మమూర్తులకు మీరే ఇట్లు పలుకుచున్నారే. ముఖమున వర్షమున బాహులయందు విభూతి నలముకొనిన వారి దరి చేరుటకు మీ కింకరులకు అర్హత లేదు కదా. గత చరిత్రల తోడను నడవడికల తోడను నిమిత్తము లేక ఎంచ సమయమున విభూతిని ధరించిన వారినైనను రుద్రాక్షను ధరించిన వానినైనను కైలాసమునకు గొనిరండని ఈశ్వరాజ్ఞ సుమా అని బదులు పలికిరి. శమనుడు వెనుకకు మరలి తన కింకరులతో నికనెన్నటికీ విభూతిని గాని రుద్రాక్షలను గాని అలంకరించుకున్న వారి చెంత కేగకుడని హెచ్చరించెను. భస్మ మహాత్యమును వర్ణింపనలవి కాదు. భస్మధారులిహ పరదాయకుడగు ఈశ్వరునకత్యంత ప్రీతిపాత్రులు అని వామదేవుడు తెలుప, నా బ్రహ్మ రాక్షసుడు మహానుభావ, భస్మ మాహాత్యమును మీ వలన వింటిని. వెనుకటి జన్మమున నేను మహాపాపములాచరించినను కొన్ని మేలు పనులను ప్రజోపయోగకరమైన కార్యములను నరించకపోలేదు. అడవులలో దిగుడు బావులను త్రాగునీటి సౌకర్యమునకై ద్రవ్వించి తిని బ్రాహ్మణులకు అగ్రహారములసగి జీవనోపాధిని కల్పించి తిని అలనాటి సుకృత విశేషమున ఈనాడు మిమ్ము గాంచగలిగి తిని. మహామహిమోపేతమగు భస్మమునెట్లు ధరించవలయును?
దాని విధానమును నాకు సెలవిండని ప్రార్థింప నాతనితో వామదేవుడిట్లు తెలుపుచున్నాడు. ఒక సమయమున మందర పర్వతమునకు శంకరుడు విహారార్థమై వెడల రుద్రగణములాయనను సేవించుచు వెంటనరిగిరి. 33 కోట్ల దేవతలు, యక్షులు, సాధ్యులు, కిన్నరులు, గంధర్వులు, నారదాది మునీంద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, అశ్వనీ దేవతలు వారు వీరననేల ఎల్లవారు శివుని సందర్శింపనటకేగిరి. నవరత్నమణిమయ సింహాసనముపై శివుడు కొలువుదీరియుండ సభవారెల్లరూ బహుభంగుల శివుని స్తుతించిరి. రంభా జప్సరసలు పాటలు పాడి నృత్యమునరించిరి. సనత్ కుమారుడు శంకరుని చరణారవిందములపై వ్రాలి, దేవదేవా దేవతా సార్వభౌమ, మిమ్ములను నమ్మి సేవించిన వారలకు మీరు భోగమోక్ష ప్రదాతలు. మీ అనుగ్రహమునకు పాత్రులైన వారు కడుధన్యులు. భక్త సులభులగు మీ కృపకు పాత్రులగుటకు సులభాతి సులభ మార్గమేదైనాయున్న సర్వలోకోపరార్థమై సెలవిండని ప్రార్థింప మహేశ్వరుడిట్లు చెప్పెను. భస్మధారణమున కన్నా కడుంగడు సులభోపాయమెద్దియును లేదు. భస్మధారణము ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకము, దేవతా ప్రీతికరము, మీదు మిక్కిలి నాకత్యంత ప్రీతిదాయకము అని సెలవిచ్చినంతనే సనత్ కుమారుడు శంకరునితో, మహాదేవా, భస్మధారణమునకేదైనా విధానము గలదా? అందులకు సేకరించవలసిన పదార్థమెయ్యది. ఏ విధముగా నెట్లు భస్మమును ధరింపవలయును? విభూతిని ధరించు సమయముననే ఏ మంత్రములను పఠించవలయును? ఆ మంత్రములకు శక్తి ఎద్ది అధిదేవత ఎవరని సవినయముగా ప్రార్థించెను. శంకరుడందులకు గోమయముతో చేయబడిన భస్మము శ్రేష్టము. భస్మమును సేకరించునప్పుడు సజ్జోజాత మంత్రమును పఠించవలెను. తదుపరి ఆ భస్మమును అగ్నిరిత్యాయను మంత్రముచే అభిమంత్రించవలెను. మానస్తోకయను మంత్రముచే భస్మము సలిపి త్ర్యంబకం అను మంత్ర పఠనమునరించి శిరమున భస్మమును ధరించి త్రాయుషం జమదగ్నే అను మంత్రముచే త్రిపుండ ధారణము ఆచరించవలెను. విభూది రేఖలు 3ను కనుబొమ్మల చివరలు దాటరాదు. మధ్య మానామికలచే పైరేఖయు క్రింది రేఖయును రచించి బొటన వ్రేలిచే కుడి నుండి ఎడమ వైపునకు మధ్యమ రేఖ రచించవలయును. ఇట్లు భక్తియుక్తముగా భగవద్ధ్యానపూర్వకముగా 3 రేఖలు ఫలభాగమున నలముకొనవలయును. మొదటి రేఖకు బ్రహ్మదేవత ఆకారము వర్ణము, గార్హపత్యము అగ్ని, భూమి తత్వము రజోగుణము, ఋగ్వేదము క్రియాశక్తి ప్రాతఃసవనము. రెండవ రేఖకు విష్ణుదేవత, ఉకారము వర్ణము దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజస్సు వేదము, ఇచ్ఛాశక్తి మాధ్యందినము సవనము. తృతీయ రేఖకు శివుడు దేవత, మకారము వర్ణము, ఆవహనీయము అగ్ని, జ్ఞానశక్తి తృతీయ సవనము. ఇట్లు విభూది రేఖల విషయమును తెలుసుకొని లేపనమునరించుకొని వానికి ముక్తి సులభతమము, సమస్త కామితార్థ ప్రదాయకము. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, యతీశ్వరులు భస్మధారణ గావించుకొనదగును. వేద విహిత కర్మలొనరించు వేళల భస్మధారణ మొనరింపవలయును. సమస్త పాపములు భస్మధారణచే నశించును. విధి విధానము తెలియకున్నను భస్మధారణ భక్తితో గాంచిన పుణ్యము తప్పదు. తెలిసి చేసిన పాపములను, తెలియక చేసిన పాపములను భస్మధారణ మొనరించుటచే దొలగిపోవును. కాని శివుని తూలనాడు వానిని, శివుని సొమ్మును అపహరించు వాని పాపముల దాన తొలగవు.
రుద్రాక్షధారణ మొనరించి భస్మ త్రిపుండ్రముల నలముకొనిన పుణ్య పురుషుడు రుద్రుని వలె లోకపూజ్యుడగును. అట్టి మహనీయునకు గంగాది సర్వతీర్థ స్నానపుణ్యము సమకూరును. మహామంత్రానుష్ఠాన ఫలితము సునాయాసముగా లభించును. వెనుకటి జన్మములయందొనరించిన పాపములు దొలగును. పితరులకు ఉత్తమ గతులు కలుగును. ఆది వ్యాధులు లేక దీర్ఘాయుష్మంతులై సిరి సంపదలతో తులదూగి జ్ఞానవంతులై వెలయుదురు. దేహావసానమున కైవల్యమును చేరనభిలషించు వారలు రుద్రాక్షధారణము భస్మలేపనం అవశ్యముగా ననుష్ఠించవలెను. కావున ఓ సనత్కుమార, వేదసమ్మతమగుని భస్మధారణమునరించి తరింపుము. ఈ విధానమునాచరించు వారికెల్లరకును సంతతైశ్వర్యము శాశ్వతముగు మోక్ష సుఖము కరతలామలకములై ఒప్పునని సభనుద్దేశించి సర్వేశ్వరుడు దెలిపి కైలాసమునకేగెను. ప్రమథ గణములాయనను అనుసరించిరి. శివుడు సనత్కుమారునకు దెలిపిన భస్మలేపన మాహత్యమును బ్రహ్మరాక్షసుడు విని వామదేవుని కాళ్లపై వడి నమస్కరించెను. వామదేవుడాతనిపై జాలి నొంది భస్మమునభిమంత్రించి యాతని కొసగనాతడు భస్మమును ధరించెను. అతని శాపము దొలగినది, పాపములంతరించినవి. ఇంతలో దివ్య విమానమొకటి అరుదెంచ నా పుణ్యాత్ముడు వామదేవునకు నమస్కరించి సెలవు గైకొని పరమ పుణ్యధామమునకేగెను. విభూతి మహిమ వలన గదా బ్రహ్మ రాక్షసత్వము వదలి కైవల్యమున కాయవనాధీసుడేగుట భస్మమునకిట్టి మహిమ గలదు. మహాత్ములభిమంత్రించి యొసగిన భస్మమునకు మహిమయనంతము. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిచే భస్మలేపన మాహాత్యమును విని త్రివిక్రమ భారతి పరమానందమొందెనని సిద్ధముని నామధారకునకు దెలిపెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 30వ అధ్యాయము సంపూర్ణము.